నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు ఉప్పలే. ఏ ఊరే? ఈ ఊరే రావాపురం. రామాపురం. ఇక్కడ మరి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు కోటేద్దాం అనుకుంటాను? మనకు పని చేసిన మనిషి కావాలి. ఎవరు మీకు పని చేసిన మనిషి? అంటే ఇదివరకు ఆయనకు ఏం లేకున్నా కానీ వచ్చి మాకు ఊళ్ళో కూడా ఇటు కొన్ని సందర్భాన వచ్చి మాకు కొన్ని ఆదుకున్నాడు కూడా. ఎవరు? ఇది మన కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి ఊళ్ళోకి వచ్చి మన పంట నష్టం అయితే కానీ మీ పంట ఏమైనా మునిగిపోయిందా? వరి చేను మునిగింది, పత్తి మునిగింది. మాకు ఇక్కడ మన మహేష్ గౌడ్ కానీ మహేశ్వర్ గౌడ్ కానీ వచ్చి మనకి మమ్మల్ని ఆదుకున్నాడు. పైసలు ఇచ్చిరా? ఆర్థికంగా ఆదుకున్నాడు. మరి ఇప్పుడు నిలబడ్డరు కిరణ్ అన్న చేయి గుర్తు తరపున నిలబడ్డాడు. సరే. మళ్ళీ బూర నరసింహ గౌడ్ సార్ బీజేపీ తరపున పువ్వు గుర్తు తరపున నిలబడ్డాడు. పువ్వు లేడు గివ్వాలి ఇంతవరకు వచ్చి ఈడ వచ్చి చేసింది లేదు, ఏం నిలబెట్టింది లేదు. అంతేనా? అంతకుముందు 5 ఏళ్ళు ఉండే కదా ఆయన గెలిచింది గుర్తా. ఈ ఊరికి ఏం చేయలేదు కూడా, ఏం రాలేదు కూడా. రాలే ఏంటంటే అది కేసీఆర్ పున్నానో ఏదో గెలిచిండు అంతే తప్ప అది ఏం నిలబెట్టలేదు, ఏం అది చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మరి కేసీఆర్ పార్టీ తరఫున కూడా ఒక ఆయన నిలబడ్డాడు. ఆయన తెలుసు? ఆయన పేరు మనకే తెలియదు. ఆయన ఎవరో తెలియదు. టీఆర్ఎస్ తరఫున తెలియదు. బీజేపీ తరఫున నరసింహ గౌడ్ మతిగా నిలబడతారు. ఏ పార్టీ వాడు కూడా ఏ పార్టీ వాడు మతిగా నిలబడతారు. ఎన్నడు రాలే ఇటు ముఖానికి ఆయన? రాలే. కిరణ్ అన్న వచ్చేదా మీ దగ్గరికి? వచ్చిండు కూడా, వచ్చిపోయిండు కూడా. మరి కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది 100 రోజులలో? వెళ్తుందంటే ఎవరు జర అంతా ఎవరు చేసుకోవాలి కదా, కొత్త ఉండి కాబట్టి ఏదన్నా అన్నీ తెలియాలి కదా, మంచిగా చెడు వస్తానే మీకు 6 గ్యారంటీలు కాలే. ఇంకా కరెంటు ఒకటి పెట్టిండు, ఒక బస్సు ఒకటి పెట్టిండు అని ఇంకా కావాలి, ఇంకా చేస్తారా? సరే, ఈ ఎన్నికలలో అయితే ఎవరు కొట్టేద్దాం? ఇక మనకి కిరణానికే వేయాలి. కిరణానికేనా? సరే, ఓకే.